వెల్కమ్ టు ఉరువాడ. పూలదండ వేస్తే ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేస్తారని ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ. మహిళల పట్ల అసభ్య ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కేటీఆర్ ఖబర్దార్, ఇలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుపై సీఎం రేవంత్ సమీక్ష చేశారు. కుటుంబ నిర్ధారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి ఆధార్ అనుసంధానం చేయనున్నారు. ఒకే డిజిటల్ కార్డుతో అన్ని రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. పేదల ఇళ్లు కూల్చాలని రేవంత్ కు ఏ ఇందిరమ్మ చెప్పిందని ప్రశ్నించారు కేటీఆర్. దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎం అని మాట్లాడారని, మూసీ ప్రాజెక్టు రిజర్వ్ బ్యాంక్ అని ప్రశ్నించారు కేటీఆర్. హైడ్రా అనే బాంబుతో ప్రజలని భయపెడుతున్నారన్నారు డీకే అరుణ. అప్పుడు అనుమతి ఇచ్చి ఇప్పుడు కూలుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె. పేదల కడుపు కోత సీఎం రేవంత్ కి కనిపించడం లేదా అని ప్రశ్నించారు డీకే అరుణ. హైడ్రాను ఒక యజ్ఞంలా ముందుకు తీసుకువెడుతున్నామన్నారు మహేష్ గౌడ్. ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసిన వాళ్లపైనే హైడ్రా చర్యలు తీసుకుంటోందన్నారు. మూసీలో పేదలెవరిని బలవంతంగా ఖాళీ చేయించడం లేదన్నారు. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో కేఏపాల్ పిల్ దాఖలు చేశారు. జీవో 99 పై స్టే ఇవ్వాలని కోరుతూ పిల్ దాఖలు చేశారు. కూల్చివేతలని వెంటనే ఆపేయాలంటూ హైకోర్టులో కేఏపాల్ పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ భవన్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుని దాడి చేశారు బీఆర్ఎస్ నేతలు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సీఎం చంద్రబాబు ఏపీ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. లిక్కర్, ఫైబర్ నెట్, మదనపల్లి ఫైళ్ల దగ్ధం, జత్వానీ కేసులపై వివరాలని ఆరా తీశారు ముఖ్యమంత్రి. అలాగే పలు కీలక అంశాలపై చర్చించారు. పోలీసులకి దిశానిర్దేశం చేశారు సీఎం. కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేసినట్టు ఆధారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ జరగక ముందే ప్రకటన చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. కల్తీ నెయ్యిని లడ్డూలో వినియోగించారా లేదా అనేది టీటీడీ స్పష్టత ఇవ్వాలని కోరింది. సుప్రీంకోర్టు విచారణలో వాస్తవాలు బయటకొస్తున్నాయన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. సీఎం కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. అక్టోబర్ 3న నిజాలు బయటకొస్తాయని ఆశిస్తున్నట్టుగా చెప్పారు. శ్రీవారితో రాజకీయాలు వద్దని చంద్రబాబుకి సూచించారు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు సిట్ అధికారులు. తిరుమలలో పిండిమర ప్రాంతానికి వెళ్లిన అధికారులు టీటీడీ ల్యాబొరేటరీని పరిశీలించారు. నెయ్యి నాణ్యత పరీక్షించే విధానంపై ఆరా తీశారు. ట్యాంకర్స్ నుంచి నెయ్యి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. తెలంగాణ డిఎస్సి 2024 ఫలితాలు విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఏడాది మార్చి 1న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించింది. పరీక్షలు ముగిసిన తర్వాత 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలను సైతం వెల్లడించి సరికొత్త రికార్డు నెలకొల్పింది ప్రభుత్వం. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేవలం 7,000 పోస్టులు మాత్రమే భర్తీ చేశారన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30,000 నియామకాలు అందించామన్నారు సీఎం. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను వారికి అందిస్తామన్నారు. అమీన్పూర్ కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతకు ముందు నోటీసులు ఇచ్చారా లేదా అనే అంశంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని ప్రశ్నించింది. ప్రజల నమ్మకాన్ని కోల్పోవద్దని సూచించింది. కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్ ని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 15వ తేదీకి వాయిదా పడింది. రేవంత్ సర్కార్ పై పోరు చేస్తోంది తెలంగాణ బీజేపీ. ఎన్నికల టైంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే అంటూ ధర్నా చౌక్ లో 24 గంటల ఆందోళన చేస్తోంది. ఈ దీక్ష రేపు ఉదయం 11 గంటల వరకు కొనసాగనుంది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీలకు అతీతంగా రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు తెరతీస్తుందన్నారు బండి సంజయ్. ఢిల్లీకి డబ్బులు పంపించేందుకు హైడ్రా పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. అయ్యప్ప సొసైటీ కూల్చివేతలతో గతంలో బీఆర్ఎస్ వసూళ్లకు పాల్పడితే ఇప్పుడు మూసి పేరుతో కాంగ్రెస్ కూడా వసూలు చేస్తుందన్నారు. పేదల ఇళ్లను కూల్చేస్తే హైడ్రాను అడ్డుకుంటామని తెలిపారు బండి సంజయ్. హైడ్రాపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైడ్రాపై పాజిటివ్ గా మాట్లాడినా నెగిటివ్ గా చూపిస్తున్నారని చెప్పారు. ఓఆర్ఆర్ దాటి హైడ్రా కూల్చివేతలు ఉండవని సీఎం చెప్పారన్నారు. సీఎం చెప్పిన విషయాన్ని రిపీట్ చేశారని, హైడ్రా అధికారులకు కూడా ఇదే విషయం చెప్పానన్నారు. ప్రచారం కోసమే బీజేపీ రైతు దీక్ష చేస్తుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రైతుల కోసం బీజేపీ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఆక్రమణల తొలగింపు జరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వంలోనూ కూల్చివేతలు జరిగాయన్నారు జీవన్ రెడ్డి. ఆనంద కన్వెన్షన్ లో హరీష్ రావుకు వాటాలున్నాయని ఆరోపించారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ను నాశనం చేశారన్నారు.
గతంలో కేసీఆర్ మూసీ ఆక్రమణలపై మాట్లాడలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు అనిల్ కుమార్. జమిలీ ఎన్నికల కోసం ఆర్డినెన్స్ తేవాలని చూస్తున్నారని సిపిఐ నేత నారాయణ అన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామని చెప్పారు. ప్రత్యామ్నాయం చూపకుండా పేదల ఇళ్లని కూల్చొద్దని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారికి కొత్త ఇల్లు ఇచ్చాకే మూసీ ప్రక్షాళన చేయాలన్నారు నారాయణ. టీటీడీ పాలక మండలి నియామకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సిట్ విచారణ జరుగుతున్న సమయంలో జాబితా విడుదలపై పునరాలోచనలో పడింది. ఈ సమయంలో పాలక మండలిని ప్రకటిస్తే కల్తీనే ఈ అంశం పక్కదోవ పట్టే అవకాశం ఉంటుందని యోచిస్తోంది. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. చిన్న చిన్న ఆటంకాల వల్లే జిల్లా అభివృద్ధి పనుల్లో కాస్త జాప్యం జరిగిందన్నారు జూపల్లి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా టూరిజం హబ్ గా మారుస్తామని చెప్పారు. వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు జూపల్లి. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సెక్యూరిటీని వెనక్కి పంపారు దగ్గుబాటు. గన్మెన్ ను పోలీస్ శాఖకు సరెండర్ చేశారు. పోలీసుల తీర్పు అసంతృప్తితో సెక్యూరిటీని తిరస్కరించినట్టు ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ వెల్లడించారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో పద్మ విభూషణ్ కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి వేడుకలకి హాజరయ్యారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ కార్యక్రమంలో తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడటంపై యూనివర్సిటీ అధికారులకి వెంకయ్యనాయుడు చురకలందించారు. అందరూ తెలుగు వారైనప్పుడు తెలుగులో ఎందుకు మాట్లాడాలన్నారు. రాజకీయాల్లో ఎంట్రీపై నారా భువనేశ్వరి క్లారిటీ ఇచ్చారు. తాను తన కోడలు బ్రాహ్మణి రాజకీయాల్లోకి రాబోమని భువనేశ్వరి స్పష్టం చేశారు. తాము ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు సేవ చేస్తామన్నారు. అటు లడ్డూ కల్తీ వ్యవహారంపై స్పందించిన భువనేశ్వరి వెంకటేశ్వర స్వామి భక్తురాలైన తనకు లడ్డూ కల్తీ వ్యవహారం బాధ కలిగించిందన్నారు.